హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 12th ప్రాబ్లం చూద్దాం. 12th ప్రాబ్లం వచ్చి కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చిండు. డైరెక్ట్గా అన్నీ డివైడ్ చేసి ఇచ్చేసిండు. కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అన్నీ డివైడ్ చేసి ఇచ్చిండు. ఇంతకుముందు 11th ప్రాబ్లం వరకు ఎట్లా ఇచ్చిండు అంటే 1/1 ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అట్లా ఎక్కడంటే అక్కడ ఇచ్చేసిండు. మనం డివైడ్ చేసి మనం వెతికి తీసుకొచ్చి ప్రొఫార్మాలో ఎంటర్ చేసి అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుండే. ఇప్పుడు 12th ప్రాబ్లంలో ఎట్లా ఇచ్చిండంటే డైరెక్ట్ కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్స్ సపరేట్ ఇచ్చేసిండు, ఫిక్స్డ్ అసెట్స్ సపరేట్ ఇచ్చేసిండు, కరెంట్ లయబిలిటీస్ సపరేట్ ఇచ్చేసిండు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కూడా సపరేట్ ఇచ్చేసిండు. ఇప్పుడు 12th ప్రాబ్లం ఏందనేది చూద్దాం మనము. ద కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఆర్ గివెన్ బిలో. బ్యాలెన్స్ షీట్స్ యాజ్ 31st December 1991 అండ్ 1992. 1991 వచ్చి ప్రీవియస్ ఇయర్, 1992 వచ్చి కరెంట్ ఇయర్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 1991లో 800, 1992లో 1200, క్యాపిటల్ రిజర్వ్ 120, 220, జనరల్ రిజర్వ్ 444, 418, సింకింగ్ ఫండ్ 80, 100, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ వచ్చి డిబెంచర్స్ 400, 650, కరెంట్ లయబిలిటీస్ వచ్చి సన్రీ క్రెడిటార్స్ 510, 234, అదర్స్ వచ్చి 14, 20. కరెంట్ అసెట్స్ 1991లో ఏంది, 1992లో ఏంది. డెటార్స్ 418, 380, స్టాక్ 320, 260, క్యాష్ 236, 20, అదర్స్ 64, 26, ఇన్వెస్ట్మెంట్స్ 540, 340, ఫిక్స్డ్ అసెట్స్ ఫర్నిచర్ లెస్ డిప్రిషియేషన్ 18, 36, బిల్డింగ్ లెస్ డిప్రిషియేషన్ 620, 1572, ల్యాండ్ 40, 60, అదర్ అసెట్స్ 112, 480, 148. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చి ల్యాక్స్లో ఉంది. ఇట్స్ మీన్స్ 800 అని కాదు, 8 lakhs, 12 lakhs అట్లా వేసుకోవాలి మనము. నార్మల్గా ఫార్మా పైన బ్రాకెట్లో రూపీస్ ల్యాక్స్ అని రాస్తే నార్మల్గా 800, 1200, 120, 220 ఇట్లా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రిపేర్ ఏ కంపారేటివ్ స్టేట్మెంట్ అండ్ కమెంట్ ఆన్ ద సిగ్నిఫికెంట్ చేంజెస్ దట్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద ఇయర్ 1992. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ, ఇక పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ప్రొఫార్మా పైన హెడ్డింగ్ రాసుకోవాల్సి ఉంటుంది. ప్రిపేర్ కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ ఏబీసీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st December 1991 అండ్ 1992. మీకు చెప్పాను కదా ఇందాక క్వశ్చన్ రీడ్ చేసినప్పుడు ప్రొఫార్మా పైన బ్రాకెట్లో ల్యాక్స్ అని రాసుకుంటే ఇక్కడ నార్మల్గా రాసినప్పుడు ఏం అవసరం ఉండదు అనేసి. సో ప్రొఫార్మాలో ఫస్ట్ పర్టికులర్స్ 1991, ప్రీవియస్ ఇయర్ 1992, కరెంట్ ఇయర్, ప్లస్ ఆర్ మైనస్ అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ, పర్సంటేజ్. ఫస్ట్ అసెట్స్ వచ్చి ఏమేమి ఉన్నాయి మనకు క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయంటే అసెట్స్ వచ్చి కరెంట్ అసెట్స్ డెటార్స్, స్టాక్, క్యాష్, అదర్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ వచ్చి డెటార్స్ 1991 వచ్చి 418, 1992 వచ్చి 380. 1992 అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ మీన్స్ కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్. 380 మైనస్ 418 చేస్తే -38 వస్తుంది. -38 డివైడెడ్ బై 418 ఇంటూ 100. అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. ఇట్ మీన్స్ 38 డివైడెడ్ బై 418 ఇంటూ 100 చేస్తే -9.09% వస్తుంది. నెక్స్ట్ స్టాక్ 320, 260 మైనస్ 320 చేస్తే -60 వస్తుంది. -60 డివైడెడ్ బై 320 ఇంటూ 100 చేస్తే 18.7% వస్తుంది. నెక్స్ట్ క్యాష్ 236, 20 మైనస్ 236 చేస్తే 216 వస్తుంది. 216 డివైడెడ్ బై 236 ఇంటూ 100 చేస్తే -91.5% వస్తుంది. అదర్స్ 64, 26 మైనస్ 64 చేస్తే -38 వస్తుంది. -38 వస్తుంది. -38 డివైడెడ్ బై 64 ఇంటూ 100 చేస్తే -59.37% వస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 540, 340 మైనస్ 540
చేస్తే -200 వస్తుంది. -200 డివైడెడ్ బై 540 ఇంటూ 100 చేస్తే -37.03% వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఏవైతే కరెంట్ అసెట్స్ ఉన్నాయో మనకి ఇక్కడ డిబెంచర్స్, స్టాక్, క్యాష్, అదర్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ యాడ్ చేస్తే 1578 వస్తుంది. నెక్స్ట్ 1992లో 1026 వస్తుంది. ఇవన్నీ టోటల్ చేసిన తర్వాత 1026 మైనస్ 1578 చేస్తే -522. -522 డివైడెడ్ బై 1578 ఇంటూ 100 చేస్తే -34.98% వస్తుంది. దీనికి టోటల్ చేసినప్పుడు ఏం నేమ్ ఇవ్వాల్సి ఉంటుందంటే టోటల్ కరెంట్ అసెట్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి మనకు క్వశ్చన్లో ఏమున్నాయి, ఫర్నిచర్ లెస్ డిప్రిషియేషన్, బిల్డింగ్ లెస్ డిప్రిషియేషన్, ల్యాండ్, అదర్ అసెట్స్ ఉన్నాయి. ఫర్నిచర్ లెస్ డిప్రిషియేషన్ వచ్చి 1991లో 18, 36 ఉంది. 36 మైనస్ 18 చేస్తే 18 వస్తుంది. 18 డివైడెడ్ బై 18 ఇంటూ 100 చేస్తే 100% వస్తుంది. బిల్డింగ్ లెస్ డిప్రిషియేషన్ 620, 1572. 1572 మైనస్ 620 చేస్తే 952 వస్తుంది. 952 డివైడెడ్ బై 620 ఇంటూ 100 చేస్తే 153.54% వస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ 40, 60. 60 మైనస్ 40 20. 20 డివైడెడ్ బై 40 ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. నెక్స్ట్ అదర్ అసెట్స్ 112, 148. 148 మైనస్ 112 చేస్తే 36 వస్తుంది. 36 డివైడెడ్ బై 112 ఇంటూ 100 చేస్తే 32.14% వస్తుంది. నెక్స్ట్ సేమ్ కరెంట్ అసెట్స్కి చేసినట్లే ఫిక్స్డ్ అసెట్స్కి కూడా ఏవైతే ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయో ఫర్నిచర్ లెస్ డిప్రిషియేషన్, బిల్డింగ్ లెస్ డిప్రిషియేషన్, ల్యాండ్, అదర్ అసెట్స్ ఇవన్నీ ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే 1991లో 790, 1992లో 1816. 1816 మైనస్ 790 చేస్తే 1026 వస్తుంది. 1026 డివైడెడ్ బై 790 ఇంటూ 100 చేస్తే 129.8%. ఇప్పుడు కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అయిపోయినాయి కాబట్టి రోమన్ నెంబర్ 1 టోటల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఈ రెండింటికి కలిపే టోటల్ అసెట్స్ అంటాం. టోటల్ అసెట్స్ వచ్చి కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 రెండింటిని ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ 790 ప్లస్ 1578 చేస్తే 2368 వస్తుంది. నెక్స్ట్ 1816 ప్లస్ 1026 చేస్తే 2842 వస్తుంది. 2842 మైనస్ 2368 మైనస్ చేస్తే 474 వస్తుంది. 474 డివైడెడ్ బై 2368 ఇంటూ 100 చేస్తే 20.01% వస్తుంది. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ రోమన్ నెంబర్ 3 వచ్చి కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయి మనకు, సన్రీ క్రెడిటార్స్, అదర్స్ ఉన్నాయి. సన్రీ క్రెడిటార్స్ 1991లో వచ్చి 510, 1992లో వచ్చి 334 మైనస్ 510 చేస్తే 276 వస్తుంది. మైనస్ వాల్యూ వస్తుంది. -276 డివైడెడ్ బై 510 ఇంటూ 100 చేస్తే 54.11% వస్తుంది. నెక్స్ట్ అదర్స్ 14, 20. 20 మైనస్ 14 చేస్తే 6 వస్తుంది. 6 డివైడెడ్ బై 14 ఇంటూ 100 చేస్తే 42.85% వస్తుంది. నెక్స్ట్ టోటల్ లయబిలిటీస్. టోటల్ లయబిలిటీస్ మీన్స్ కరెంట్ లయబిలిటీస్, ఇక్కడ టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఉండాలి. 510 ప్లస్ 14 చేస్తే 524. నెక్స్ట్ 1992లో కూడా టోటల్ చేస్తే 254. 254 మైనస్ 524 చేస్తే -270. -270 డివైడెడ్ బై 524 ఇంటూ 100 చేస్తే -51.52% వస్తుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 లాంగ్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ వచ్చి డిబెంచర్స్ ఒకటే ఉంది. డిబెంచర్స్ వచ్చి 400, 650. 650 మైనస్ 400 చేస్తే 250 వస్తుంది. 250 డివైడెడ్ బై 400 ఇంటూ 100 చేస్తే 62.5% వస్తుంది. నెక్స్ట్ టోటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. టోటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ వచ్చి ఏమున్నాయి, ఇక్కడ డిబెంచర్స్ ఒకటే ఉంది కాబట్టి సేమ్ వాల్యూస్ వస్తుంది. 400, 650. 650 మైనస్ 400 చేస్తే 250 వస్తుంది. 250 డివైడెడ్ బై 400 ఇంటూ 100 చేస్తే 62.5% వస్తుంది. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్ రోమన్ నెంబర్ 5. షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్ రోమన్ నెంబర్ 5లో ఏమేమి వస్తాయంటే క్వశ్చన్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చిండు, క్యాపిటల్ రిజర్వ్ ఇచ్చిండు, జనరల్ రిజర్వ్ ఇచ్చిండు, సింకింగ్ ఫండ్ ఇచ్చిండు.
ఇప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చి 800, 1200 మైనస్ 800 చేస్తే 400 వస్తుంది. 400 డివైడెడ్ బై 800 ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. క్యాపిటల్ రిజర్వ్ 120, 220 మైనస్ 120 చేస్తే 100 వస్తుంది. 100 డివైడెడ్ బై 120 ఇంటూ 100 చేస్తే 83.33% వస్తుంది. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ వచ్చి 418 మైనస్ 444 చేస్తే -26 వస్తుంది. -26 డివైడెడ్ బై 444 ఇంటూ 100 చేస్తే -5.85 వస్తుంది. సింకింగ్ ఫండ్ 100 మైనస్ 80 చేస్తే 20 వస్తుంది. 20 డివైడెడ్ బై 80 ఇంటూ 100 చేస్తే 25 వస్తుంది. నెక్స్ట్ టోటల్ షేర్ క్యాపిటల్ 800, 120, 444, 80 చేస్తే 14,400 వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ప్లస్ చేస్తే 1938 వస్తుంది. 1938 మైనస్ 1444 చేస్తే 494 వస్తుంది. 494 డివైడెడ్ బై 1444 ఇంటూ 100 చేస్తే 34.21% వస్తుంది. నెక్స్ట్ టోటల్ లైబిలిటీస్ మీన్స్ రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4, రోమన్ నెంబర్ 5 కరెంట్ లైబిలిటీస్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్ 524, 400, 1444 చేస్తే 2368 వస్తుంది. అట్లనే సేమ్ 254, 650, 1938 చేస్తే 2842 వస్తుంది. 2842 మైనస్ 2368 చేస్తే 474 వస్తుంది. 474 డివైడెడ్ బై 2368 ఇంటూ 100 చేస్తే 20.01% వస్తుంది. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలన్నది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.